హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే విరామ చిహ్న గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. అంటే ఏంటి, మనం హిందీ రాయాలన్నా చదవాలన్నా తప్పులు రాయకుండా కరెక్ట్ గా రాయడానికి ఎక్కడ ఏది ఎలా ఆపాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ విరామ చిహ్నాలు ఉపయోగిస్తాం. ఇవి మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని విరామ చిహ్నాలు ఉన్నాయి? 14. ఈ 14 తెలిస్తే మీరు హిందీలో పర్ఫెక్ట్ గా రాయగలుగుతారు. అండ్ అలాగే తప్పులు లేకుండా కూడా చదవడం రాయడం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో ఎక్కడ కామా పెట్టాలో కూడా మనకు తెలియాలి. చూడండి, ఒకసారి రివైజ్ చేసుకుందాం. పూర్ణ విరామ్, అర్ధ విరామ్, అల్ప విరామ్, అపూర్ణ విరామ్, నిర్దేశక్, ప్రశ్నవాచక్, విస్మయాది బోధక్, సంయోజక్, रिक्तता चिन्ह, कोष्टक, उद्धरण चिन्ह, त्रुटिपूरक चिन्ह, లాఘవ్ చిహ్న, సంబోధన చిహ్న. ఇంతవరకు 14. ఇప్పుడు ఒక్కొక్కటి మనము దీన్ని ఎలాగా ఏంటి దీని మీనింగ్ నేను సింబల్ తెలుసుకొని ఉన్నాము. బట్ కాకపోతే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము, దాని యొక్క అబ్రివేషన్ తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చరికి పూర్ణ బిందు అంటే పూర్ణ విరామ్, బిందువు అంటారు. దీని యొక్క మీనింగ్ ఇది ఫుల్ స్టాప్. ఇంగ్లీష్ లో ఫుల్ స్టాప్, తెలుగులో ఫుల్ స్టాప్ అంటే బిందువు, చుక్క పెడతాము. అదే ఇంగ్లీష్ లో ఫుల్ స్టాప్ అన్న చుక్కే, హిందీలో అయితే ఇలాగ గీత పెడతాం. ఇదే ఫుల్ స్టాప్ అని మీనింగ్ అనమాట. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. वाक्य की पूर्णता या समाप्ति पर इस चिन्ह का प्रयोग किया जाता है. यह चिन्ह एक खड़ी लकीर के रूप में होता है. అంటే ఏంటి, వాక్యం పూర్తయినప్పుడు పూర్తి అయినట్లుగా తెలియచేయుటకు సూచించే చిహ్నమే ఫుల్ స్టాప్ లేదా బిందువు. రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అంటే రాముడు మంచి బాలుడు, కానీ అక్కడ ఫుల్ స్టాప్ వచ్చేసింది. అలా పూర్తయిన దాన్నే రామ్ అచ్చా లడకా హై అంటే రాముడు మంచి బాలుడు, హై రాగానే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ విధంగా అనమాట. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. वाक्य की पूर्णता या समाप्ति पर इस चिन्ह का प्रयोग किया जाता है. వాక్యం పూర్తయిన వెంటనే లేదా సమాప్తి అంటే వాక్యం పూర్తయిన వెంటనే ఆ యొక్క చిహ్నాన్ని ప్రయోగిస్తామన్నమాట. ఆ చిహ్నం ఎలా ఉంటుంది అంటే కడీ లకీర్కే రూపమే హోతా హై అంటే నిలువు గీతగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, బిందు అచ్చి లడకీ హై అంటే ఏంటి, ఇక్కడ నిశ్చయార్థక్ వాక్యంకి అంతమే. నిశ్చయార్థక్ అది నిశ్చయించేశారు, అది కరెక్ట్ అంటే కన్ఫామ్ గా ఈ వాక్యం అయిపోయింది, అది ఫుల్ స్టాప్ పెడతాం అనమాట. బిందు అచ్చి లడకీ హై అంటే బిందు మంచి బాలిక, అంతే ఫుల్ స్టాప్. ఇంకోటి ఏంది, సంక్షిప్త రూపమే, కొన్ని కుదిస్తామన్నమాట. అంటే కిలోగ్రామ్స్ ఉంది, అలాగే కిలోమీటర్ ఉంది. ఇక్కడ కిలోమీటర్ అని రాసాను చూడండి, కి పాయింట్ మీ ఇట్లా రాసినప్పుడు కూడా సంక్షిప్త రూపమే అంటే వాటికి కూడా అలాగే మనము ఇట్లా సంక్షిప్త రూపమే అన్నప్పుడు కూడా మనము ఇలా ఫుల్ స్టాప్ ని వాడతాం అనమాట. సెకండ్ వన్ వచ్చరికి అర్ధ విరామ్. అర్ధ విరామ్ అంటే ఏంటి, సెమీకోలన్, అర్ధ బిందువు లేదా సెమీకోలన్. దీని యొక్క సింబల్ ఏంటి, పైన ఫుల్ స్టాప్ వస్తుంది, కింద ఇలా కామా వస్తుంది. ఇది దీని యొక్క సింబల్ అనమాట, సెమీకోలన్ అంటారు. దీని యొక్క అబ్రివేషన్ చూద్దాం. वाक्य की पूर्ण समाप्ति ना होने पर भी पूर्ण समाप्ति ना होने पर भी जहां बीच में समाप्ति सी लगे, जहां बीच में समाप्ति सी लगे, వాక్య కి పూర్ణ సమాప్తి నా హోనే పర్ బి జహా బీచ్ మే సమాప్తి సీ లగే. ఏదైనా ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న చిన్న వాక్యాల చివర ఈ అర్ధ బిందువుని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఉదాహరణ किसी भी कार्य की सफलता मेहनत पर निर्भर है, इसे सभी जानते हैं. ఏదైనా పని దాని యొక్క విజయం అంటే దాని యొక్క సఫలత శ్రమపై ఆధారపడి ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ మీకు అర్థమైందా, ఒక సెంటెన్స్ ఏదైనా సరే, ఒక పెద్ద వాక్యం ఉంది, అందులో భాగంగా చిన్న చిన్న వాక్యాల చివర అర్ధ బిందువు వస్తుంది అనమాట. ఈ వాక్యాలకు అర్ధ బిందువు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కిసీ బి కార్యకి సఫలత
మెహనత్ పర్ నిర్భర్ హై ఇసే సభీ జాంతే హై. ఏదైనా ఒక కార్యం యొక్క సఫలత అనేది కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఆధారపడి ఉంటుంది అని మనం నిశ్చయంగా చెప్పట్లా. ఆధారపడి ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. ఇలా అన్నమాట. ఇక్కడ సెమీకోలన్ వాడతారు. అర్ధ విరామ్ అనేది ఇక్కడ వాడతారు. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసరికి అల్ప విరామ్. అల్ప విరామ్ అంటే ఏంటి? కామా అన్నమాట. వాక్యాంశ బిందువు కామా అంటారు. ఇంగ్లీష్ లో కూడా కామా అంటారు. కామా యొక్క సింబల్ ఏంటి? ఇదన్నమాట. జస్ట్ ఏదైనా రెండు పదాలకి వరుసగా వస్తున్నప్పుడు కంప్లీట్ కానప్పుడు వాటి మధ్యలో ఉపయోగించే గుర్తుని కామా అంటారు. ఏదైనా వాక్యం పూర్తి అయినప్పుడు ఉపయోగించేదాన్ని బిందువు అంటారు. ఫుల్ స్టాప్. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. एक वाक्य में दो अथवा दो से अधिक समान शब्द भेद प्रयुक्त करने तथा समान उपवाक्यों को परस्पर जोड़ने के लिए अल्प विराम चिन्ह का प्रयोग होता है. ఒక వాక్యంలో కానీ ఏదైనా రెండు ఒకటి లేదా అంతకంటే ఎక్కువటువంటి పదాలు వచ్చినప్పుడు దాని మధ్యలో అంటే ఆ చెప్పవలసిన మనం చెప్పాలనుకున్న అంశం ఏదైనా ఉంది, అది ముగవలేదు అంటే కంప్లీట్ అవ్వలేదు, దాన్ని అప్పుడు అసమాపక క్రియలను వాడి వాక్యం పూర్తి కానప్పుడు ఈ కామాని ఉపయోగిస్తాం అనమాట. ఏదైనా మనము ఒక సెంటెన్స్ చెప్పేటప్పుడు ఒక కంప్లీట్ అవ్వలేదు అంటే వాటి మధ్యలో మనం ఉపయోగించేటువంటి ఈ చిహ్నాన్ని అల్ప విరామ్ కామా అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. బిందు, హర్షిత ఔర్ నిఖిత ఏక్ హీ కక్షా మే పడితే హై. బిందు ఔర్ హర్షిత. బిందు ఔర్ హర్షిత అంటే రెండే ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నది ఎన్ని పదాలు? రెండు కంటే ఎక్కువ, రెండు లేదా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు బిందు, హర్షిత ఔర్ నిఖిత ఇక్కడ ఉపయోగించాం. ఇలా ఉపయోగించేదాన్ని కామా అంటారనమాట. దీన్ని హిందీలో అల్ప విరామ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అపూర్ణ విరామ్. అపూర్ణ విరామ్. అపూర్ణ విరామ్ అంటే ఏంటి? దీని యొక్క సింబల్ సైన్ ఆఫ్ ఫాలోయింగ్. ఇట్లా రెండు చుక్కలు వచ్చి బిందువులు వచ్చి ఈ మధ్యలో గీత వస్తుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? సైన్ ఆఫ్ ఫాలోయింగ్ అంటారు. సైన్ ఆఫ్ ఫాలోయింగ్. దీన్ని आगे समझने वाली बात के लिए पहले वाक्य से संकेत करना हो तो इसका निर्देशक के साथ प्रयोग होता है. आगे समझने वाले बात के लिए पहले वाक्य से संकेत करना हो तो इसका निर्देशक के साथ प्रयोग होता है. అంటే ఏంటి? ముందు ఏదైనా మనము ఇంకా రాను రాను ఏదైనా తెలియజెప్పాలి విషయాలు అన్నప్పుడు ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సంజ్ఞ పదబంధ్. సంజ్ఞ పదబంధ్ అంటే ఇలాగా ఏదైనా మనము చెప్పాలి అనుకున్నప్పుడు ఈ సింబల్ ని మనం ఉపయోగిస్తాము. ఈ సింబల్ ని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చరికి ఫిఫ్త్ వన్ నిర్దేశక్. నిర్దేశక్ అంటే ఏంటి? డాష్ మార్క్. నిర్దేశక్ డాష్ మార్క్ అంటే ఇలాగా పెద్ద గీత వస్తుంది. ఇది దేనికి వాడతాము? ఏదైనా వాక్యాంశము లేదా వాక్యము లేదా పదాల యొక్క విశేష అర్థాన్ని తెలియజెప్పేదానికి ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తారనమాట. కిసి వాక్య. దీని యొక్క డెఫినేషన్ అనమాట. వాక్యాంశ్ अथवा पद की ओर ध्यान दिलाने के लिए, पद की ओर ध्यान दिलाने के लिए अथवा विशेष अर्थ, विशेष अर्थ सूचित करने के लिए निर्देशक चिन्ह का प्रयोग होता है. निर्देशक चिन्ह का प्रयोग होता है. ఏదైనా వాక్యాంశము లేదా వాక్యం లేదా పదాల యొక్క విశేష అర్థాన్ని తెలియ చెప్పడం కోసం ఈ డాష్ చిహ్నాన్ని వాడతారు. ఎగ్జాంపుల్ ఖాళీస్థాన్ బరో. ఖాళీస్థాన్ బరో అంటే ఏంటి?
ఖాళీ జగహ అంటే ఖాళీ స్థానాలను పూరించండి, వాటికి డాష్ అంటాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి అలాంటి వాటికి వాడతాం అనమాట. ఖాళీ స్థాన్ బరో, ఈ ఖాళీ స్థానాన్ని పూరించండి వాటికి వాడతాం ఈ నిర్దేశక్ అంటే ఏంటి డాష్ మార్క్ ని వాడతాము. నెక్స్ట్ వచ్చేసరికి 6th వన్ ప్రశ్నవాచక్. ప్రశ్నవాచక్ ప్రశ్నవాచక్ అంటే ఏంటి క్వశ్చన్ మార్క్. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. जिस वाक्य से प्रश्न करने का बोध हो वहां प्रश्नवाचक चिन्ह लगाया जाता है. जिस वाक्य से प्रश्न करने का बोध हो वहां प्रश्नवाचक चिन्ह लगाया जाता है. అంటే ఏదైనా విషయం గురించి మనం ప్రశ్నించడాన్ని తెలియజెప్పే వాక్యం చివర ప్రశ్నార్థకమును ఉపయోగిస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, స్నేహాకో క్యా చాహియే లేదా ఆప్కో క్యా చాహియే. ఎగ్జాంపుల్, ఆప్కో క్యా చాహియే అంటే మీకేం కావాలి, ఇలాంటి వాటికి. తుమ్ కౌన్ హో, ఇలాంటప్పుడు మనం ప్రశ్నవాచక్ ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ వచ్చరికి 7th వన్ విస్మయాది బోధక్. దీని యొక్క సింబల్ చూడండి, చిహ్నము ఇలా వస్తుంది, నిలువు గీత వచ్చి దాని కింద చుక్క వస్తుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, ఎక్స్క్లమేటరీ అంటారు. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. మానసిక్ ఆవేగం కో వ్యక్త కర్నే కే లియే ఇస్కా ప్రయోగ్ కర్తా హోతా హై. అంటే మానసిక భావోద్రేకాలను, అంటే మనసులో ఏదైనా కొంచెం భావాలు అలా వస్తుంటాయి కదా, ఆ భావోద్రేకాలను వ్యక్తం చేయడానికి ఈ చిహ్నాన్ని ప్రయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాహ్ కితనా సుందర్ దృశ్య హై, వాహ్ ఎంత అందమైనటువంటి దృశ్యము, వాహ్ కితనా సుందర్ దృశ్య హై, ఇట్లా అన్నమాట. ఇట్లా వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చరికి 8th వన్ సంయోజక్ యా విభాజక్. సంయోజక్ యా విభాజక్ అంటే దీని యొక్క హైఫన్ మార్క్ అంటారు చూడండి, విభాజక్. దీని యొక్క సింబల్ డాష్ లాగే చిన్న గీత, అడ్డగీత, దీన్ని హైఫన్ మార్క్ అంటారు. దో యా దోసే, దీని యొక్క అబ్రివేషన్ చూద్దాం, మీనింగ్ డెఫినేషన్. దో యా దోసే अधिक शब्दों को एक दूसरे से मिलाने के लिए इस चिन्ह का प्रयोग किया जाता है. इस चिन्ह का प्रयोग किया जाता है. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలను కలపటానికి ఈ చిహ్నాన్ని ప్రయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, గర్ గర్, సుఖ్ దుఃఖ్, సుఖ్ దుఃఖ్. అలాగే నెక్స్ట్ వచ్చరికి రోటీ దాల్. ఇట్లా రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలను కలపడానికి ఉపయోగించే చిహ్నాన్ని సంయోజక్ యా విభాజక్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చరికి 9th వన్ వచ్చరికి రిక్తతా చిహ్న. రిక్తతా చిహ్న ఇది వచ్చరికి దీని యొక్క సింబల్ ఏంటి, డాట్స్. ఇట్లా డాట్స్ వస్తాయి అన్నమాట. रिक्तता चिन्ह యొక్క సింబల్ డాట్స్. वाक्य में जहां शब्द छोड़ जाते हैं, దీని యొక్క డెఫినేషన్. వాక్య में जहां शब्द, ఎక్కడైతే శబ్దాన్ని మనము వదిలేస్తాము అంటే ఏదైనా లోపించినా, जहां शब्द छोड़े जाते हैं,
वहां इनका प्रयोग होता है, वहां इनका प्रयोग होता है। వాక్యంలో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పడాన్ని సూచించడానికి గాను ఈ చుక్కల్ని ఉపయోగిస్తారనమాట. రామ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ చలాగయ అంటే ఎక్కడికి వెళ్ళాడు, ఏదో అది కంప్లీట్ గా లేదు, అలాంటప్పుడు మనం వాడతాం అనమాట ఈ చుక్కలని. రామ్ చలాగయ. నెక్స్ట్ వన్ 10th వన్ కోష్టక్. కోష్టక్ కోష్టక్ అంటే ఏంటి? బ్రాకెట్స్. ఇవి ఇలా వస్తాయి లేదా ఇలా బ్రాకెట్స్ వస్తాయి, ఇలా బ్రాకెట్స్ ని కోష్టక్ అంటారు. यदि किसी पद या वाक्यांश का अर्थ बोध करना हो, यदि किसी पद या वाक्यांश का अर्थ बोध करना हो तो कोष्टक का प्रयोग होता है, तो कोष्टक का प्रयोग होता है। భాషా పదాల లేక వాక్యాంశాల వివరణ ఇచ్చుటకు కుండలీకరణములను వాడతారు. దీన్ని కుండలీకరణములు అంటారనమాట. అంటే ఈ బ్రాకెట్స్ ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యా ఆప్నే రాస్ గర్బా దేఖా హై. రాస్ గర్బా అంటే ఏంటి? ఏ గుజరాతీ లోక్ నృత్యం అనమాట. గుజరాతీలో జానపద నృత్యం అంటారు. దీనికి ఇక్కడ ఎలా రాస్తాము అంటే, జైసే క్యా ఆప్నే రాస్ గర్బా, రాస్ గర్బా. ఇక్కడ కూడా హైఫన్ వచ్చింది. ఇప్పుడు బ్రాకెట్లో అనమాట. ఏక్ गुजराती के गुजराती लोक नृत्य, सॉरी लोक नृत्य देखा है. మీరు రాస్ గర్బా చూసారా? బ్రాకెట్లో ఏముంది? గుజరాతీలో ఉన్నటువంటి జానపద నృత్యాన్ని చూసారా? అట్లా బ్రాకెట్స్ ని మనం అందుకు ఉపయోగిస్తాము. నెక్స్ట్ 11th వన్ అవతరణ్ యా ఉద్ధరణ్ చిహ్న. ఇన్వర్టెడ్ కామాస్ అన్నమాట. అవతరణ్ యా ఉద్ధరణ్ చిహ్న. దీన్ని సింబల్స్ చూడండి, ఇలా 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 రెండు రకాలుగా ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇలా ఇన్వర్టెడ్ కామాస్ అంటారు వీటిని. जब किसी वक्ता या लेखक की उक्ति को जोम का त्योम लिखने में उद्धरण चिन्ह का प्रयोग किया जाता है. जब किसी वक्त या लेखक की उक्ति को जोम का त्योम लिखने में उद्धरण चिन्ह का प्रयोग किया जाता है. ఏదైనా అంటే ప్రత్యక్షానుకరణం నందును ఉద్ధరణ వాక్యములను ఉదాహరించినప్పుడు అవతరణ చిహ్నాలు వచ్చును. అంటే ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ గా ఉంది ఈ మ్యాటర్ అనుకున్నప్పుడు మనము ఈ ఇన్వర్టెడ్ కామాస్ ని యూజ్ చేస్తాం. ఉదాహరణ, ఉస్నే కహా, అతడు చెప్పాడు, మేరా తుమ్హారా కోయి సంబంధ నహీ, నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పాడు అతడు. ఇక్కడ నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని హైలైట్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ని యూజ్ చేశాము. అలాగే నెక్స్ట్ వన్ వచ్చరికి 12th వన్ त्रुटिपूरक चिन्ह. त्रुटिपूरक चिन्ह త్రుటిపూరక చిహ్న యొక్క సింబల్ వైని తిరగదిప్పినట్టు ఉంటుందన్నమాట. వై त्रुटिपूरक चिन्ह అంటే ఏంటి? తిరగదిప్పిన వై అన్నమాట. यदि लेख लिखते समय कोई वाक्यांश शब्द या अक्षर भूलने पर यह चिन्ह लगाकर ऊपर या किनारे शब्द आदि लिखा जाता है.
అంటే ఏంటంటే రాసేటప్పుడు ఏదైనా వాక్యాంశాలు లేదా అక్షరాలు మర్చిపోయినప్పుడు తప్పుగా రాయడం జరిగినా ఈ చిహ్నాన్ని వాడతాం అన్నమాట. అది ఎలా రాస్తాము? కింద ఈ సింబల్ ని రాసి పైన మనం మర్చిపోయిన శబ్దాన్ని లేదా అక్షరాన్ని రాస్తాము. ఉదాహరణ మోహన్ యహ ఆయేగా అని రాసాము. అది కళ్ళ ఆయేగా అని మనం రాయాలనుకున్నాం. ఆయేగా అంటే ఎప్పుడు వస్తాడు అనేది ఇక్కడికి వస్తాడు. అది ఎప్పుడు వస్తాడు? కళ్ళు అనేది పెట్టాలి. అది మిస్ అయింది. అలా మిస్ అయినప్పుడు ఈ సింబల్ ని ఇలా కిందకి రాసి దాని యొక్క మిస్ అయినప్పుడు లెటర్ కానీ ఏదైనా మనము రాసేటప్పుడు కానీ ఇలా లెటర్స్ రాసేటప్పుడు మనము ఇలా మిస్ అయినవి ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ వన్ 13th వన్ లాఘవ్ చిహ్న. లాఘవ్ చిహ్న. లాఘవ్ చిహ్న అంటే ఏంటి? అబ్రివియేషన్. దీన్ని కొద్దిగా ఇలాగా జీరో లాగా ఉంటుంది. లాఘవ్ చిహ్న అంటే అబ్రివియేషన్. కిసి शब्द, దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. किसी शब्द को संक्षेप में लिखने के लिए इसका प्रयोग होता है. इसका प्रयोग होता है. అంటే ఏమైనా పదాలు సంక్షిప్తంగా రాయడానికి ఈ దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ డాక్టర్. కానీ మనం ఇక్కడ రాసేటప్పుడు డాన్ రాసి ఈ సున్నాన్ని పెడతాం అనమాట. తెలుగులో కూడా డాక్టర్ అని రాసి డా అని పెట్టి చుక్క పెట్టంగానే డాక్టర్ అనే మీనింగ్ వస్తుంది కదా, అలాగే కృపయా పుష్టి ఉల్టియే. అప్పుడు 3 పదాలు వచ్చాయి. కృపయా బదులు కూడా క్రూ పక్కన చుక్క పెడతాము, లేదా ఇలా సున్నా పెడతాం. తెలుగులో అయితే, హిందీలో అయితే అదే తెలుగులో అయితే చుక్క పెడతాం, హిందీలో అయితే సున్నా పెడతాం. క్రూ ఇది లాఘవ్ చిహ్న పెడతాం, అలాగే ప్రూ పెట్టి లాఘవ్ చిహ్న పెడతాం, ఊ పెడతాం అన్నమాట. కృపయా పుష్ట్ ఉల్టియే. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అన్నమాట. సంబోధన్ చిహ్న. సంబోధన్ చిహ్న. దీని యొక్క సింబల్ ఇలాగా జాయింట్ గా వచ్చి ఒక గీతగా వచ్చి ఇలా చుక్క వస్తుంది అనమాట. దీనికి జాయింట్ వస్తుంది, గీతకి చుక్క. దీని యొక్క సింబల్ కిసీకో బులానే या पुकारने. किसी को बुलाने या पुकारने में इसका प्रयोग होता है. इसका प्रयोग होता है. అంటే ఎవరినైనా పిలవడానికి సంబోధించడానికి ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈశ్వర్ హమ్ పర్ దయా కరో. హే ఈశ్వర్, హే భగవాన్, హమ్ అప్పుడు ఈ సింబల్ ని ఉపయోగిస్తాం అనమాట. హే ఈశ్వర్ హమ్ పర్ దయా కరో, ఫుల్ స్టాప్. ఇలా అనమాట. హే భగవాన్ ఇట్లా అనమాట వాడతాము. ఇది వచ్చరికి మనం 14 విరామ చిహ్నాలు పూర్తిగా డెఫినేషన్ తో సహా నేర్చుకున్నాము. ఒకసారి ఈ 14వి చూడండి. విరామ చిహ్నం 1 2 3 4 పూర్ణ విరామ్, అర్ధ విరామ్, అల్ప విరామ్, అపూర్ణ విరామ్, నిర్దేశక్, ప్రశ్నవాచక్, విస్మయాదిబోధక్, సంయోజక్, रिक्तता चिन्ह, कोष्टक, उद्धरण चिन्ह, त्रुटिपूरक चिन्ह, लाघव चिन्ह, संबोधन चिन्ह. ఈ 14 విరామ చిహ్నాలు మనకి వచ్చినట్టయితే హిందీ రాసేటప్పుడు ఎప్పుడు తప్పులు పోకుండా ఎక్కడ పులి స్టాపులు కామాలు పెట్టాలనేది కరెక్ట్ గా తెలుసుకొని రాయగలుగుతాం. అందువల్ల ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ చిహ్నాలు అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా ఈ చిహ్నాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సింబల్స్ ఖచ్చితంగా మనము ఈ పంక్చువేషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇవి కనుక వస్తే మనకి రాయడం అనేది, చదవడం కూడా ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ కామా పెట్టాలో కూడా కరెక్ట్ గా తెలుసుకొని చదువుతాం అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.